చెప్పండి. నిన్నటి సాయంత్రము సిద్ధలగుట్ట ఆర్మూరు ప్రాంతంలో, ఆర్మూరు పట్టణంలో సిద్ధలగుట్ట ప్రాంతంలో, దేవాలయ ప్రాంతంలో చిరుతపులి సంచారం అని చెప్పేసి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవటం జరిగింది. దాన్ని గమనించిన తర్వాత మరి ఆ వీడియో సాయంత్రానికి అంటే చీకటి పడుతున్న సమయంలో వచ్చింది కాబట్టి ఆ సమయంలో మనము దాని గురించి వెతికినా కూడా అది చీకటి సమయం కాబట్టి అప్పుడు చేయకుండా నెక్స్ట్ మార్నింగ్ ఎర్లీగా మరి సిద్ధలగుట్ట ప్రాంతానికి వెళ్ళి దాని పరిసరాలను పరిశీలించడం జరిగింది. పరిసరాలను గమనించినట్టయితే చిరుతపులి ఉండటానికి ఆవాస స్థలము అనుకూలంగా ఉందనిపిస్తుంది. దానికి సరిపోను ఆహారం కానీ, సరిపోను నీళ్లు కానీ, మరి ఉండడానికి నివాసం ఉండడానికి సరి అయిన స్థలాలు కానీ అక్కడ దానికి అనుకూలంగా ఉన్నాయని మేము అనుకుంటున్నాం. అయితే దీని నివాసాన్ని మనం గుర్తించడానికి, అది ఉన్నది అనేది నిర్ధారించుకోవటానికి ఒక సరి అయిన ప్లేస్లలో అంటే నీటి లభ్యత ఉన్న దగ్గర, ఆహార లభ్యత ఎక్కువగా ఉన్న దగ్గర ఆ రెండు ప్లేసుల్లో కూడా ట్రాప్ కెమెరాస్ పెట్టడం జరిగింది. దానిలో నైట్ విజన్ మోడ్ కూడా ఉంటుంది. నైట్లో కూడా మనకు పిక్చర్ వచ్చేస్తుంది, కెమెరా పిక్చర్ వచ్చేస్తుంది, ఫోటో వచ్చేస్తుంది. దాని ఆధారంగా దాని యొక్క సంచారం ఎటు నుంచి ఏ వైపు నుంచి ఏ వైపు ఉన్నది అనేది కూడా మనం నిర్ధారించుకోవడం జరుగుతుంది. ట్రాప్ కెమెరాల సమాచారం అందిన తర్వాత ఈ సమాచారాన్ని పై అధికారులకు మేము నివేదించడం జరుగుతుంది. పై అధికారుల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము తర్వాత చర్యలు మేము తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ పై అధికారులు దాన్ని ట్రాన్స్లోకేట్ చేయాలి అంటే మేము కేజీని కూడా తెప్పించి రెడీగా పెట్టుకున్నాం ఆఫీస్లో. ఆ కేజీని తీసుకెళ్ళి అక్కడ కూడా ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో, అది ఎక్కువగా తిరుగుతున్న ప్రదేశంలో పెట్టేసి దాన్ని ట్రాప్ చేసి సురక్షిత ప్రాంతానికి తరలించడానికి మాకు ఆదేశాలు వచ్చినట్టయితే ఆ పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పర్యాటకులకి, దేవాలయ పాలక మండలికి, మరి అట్లాగే ఆర్మూరు పట్టణ ప్రజలకి, సిద్ధలగుట్ట ప్రాంతానికి దగ్గరగా ఉండే నివాసం ఉన్న ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే సింగిల్గా ఎక్కడికి ఈ టైంలో కొన్ని రోజులు సింగిల్గా అటువైపు వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే కంపల్సరీ అయితే కొంచెం మాబుగా గుంపుగా వెళ్ళండి. తర్వాత అటవీ జంతువు కాబట్టి దానికి ఎలాంటి ఆపద తలపెట్టకూడదు. అట్లాంటిది ఏదైనా జరిగినట్టయితే చట్టరీత్యా చర్యలు ఉంటాయి. మనకి అన్ని విషయాలు తెలుసు కాబట్టి అటవీ జంతువుకు తెలియదు కాబట్టి మరి దాని జాగ్రత్త దాని యొక్క సురక్షితమైన అంటే రక్షణ బాధ్యత మనమే తీసుకోవాల్సి ఉంటుంది. అది కొన్ని రోజులు ఒక దగ్గర ఉండి కొన్ని రోజులు అది వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. దాని యొక్క రాత్రి సంచార దూరం ఏంటంటే ఒక 20-30 కిలోమీటర్లు ఉంటుంది. ఒక రాత్రి అది నిన్న రాత్రి కనపడింది అంటే ఈ రోజు రాత్రి అక్కడ ఉండకపోవచ్చు. ఒకవేళ అన్ని అనుకూలంగా ఉన్నట్టయితే అక్కడ ఉండే అవకాశం ఉన్నది. ఆహారం దొరికింది, నివాసం ఉంది, నీరు దొరుకుతుంది అంటే కొంత సమయం అక్కడ నివాసం ఉండే అవకాశం ఉంది. మరి అట్లనే దాని స్థిర నివాసం అక్కడే ఉన్నట్టయితే మరి ప్రజలకు కూడా కొంత పట్టణానికి దగ్గరగా ఉంది కాబట్టి కొంచెం భయభ్రాంతులు అవుతారు. కాబట్టి ఈ విషయాన్ని మేము పైనకు నివేదించి, అధికారులకు నివేదించి వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము వాళ్ళు ఎలా అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో ఒకవేళ అక్కడి నుంచి ట్రాన్స్లోకేట్ చేయమంటే కేజీ మేము అమర్చి దాన్ని ట్రాప్ చేసి దాన్ని సురక్షిత ప్రాంతానికి, అటవీ ప్రాంతానికి తరలించే అవకాశం ఉందన్నమాట. ఓం నమ శివాయ. నిన్న సోమవారం సందర్భంగా నవనా సిద్ధలగుట్టపైకి చాలామంది భక్తులు రావడం జరిగింది. అందులో భాగంగా సాయంత్రము కొద్దిమంది భక్తులు ఘాట్ రోడ్డుపై వస్తుండగా వాళ్ళకు చిరుత కనిపించడం జరిగింది. వారింటిని దాన్ని చిత్రీకరించి మా కమిటీ వారికి చూపించడం జరిగింది. వెంటనే మేము కూడా దాన్ని నిజాలు చూసిన తర్వాత వీడియో నిజమే అని గ్రహించి వెంటనే ఫారెస్ట్ వారికి మరియు పోలీస్ శాఖ వారికి మేము రిపోర్ట్ చేయడం జరిగింది. వెంటనే వారు కూడా ఉదయము వచ్చేసి పరిశీలించడం జరిగింది. వెంటనే వారు ఇక్కడ ఏదైతే ఈ యొక్క వీడియోని చూసి వారు నిజమే ఇక్కడ కదలికలు ఉన్నాయి, పులి అని చెప్పేసి వారు నిర్ధారించి సంబంధిత ప్లేసులలో ఎక్కడైతే అది వాటర్ కోసం వస్తుంది కాబట్టి అక్కడ సీసీ కెమెరాలు పెట్టి దాన్ని మేము పరిశోధిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. తదనుగుణంగా వారి సూచనల మేరకు మేము ఇప్పుడు భక్తులకు తెలియజేసేది ఏంటంటే దయచేసి వచ్చిన భక్తులు గుంపులుగానే
మీదికి రావాల్సిందే కోరుతున్నాం. ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లో మీదికి అలో చేస్తలేం. అలాగే ఎవరైతే పార్కు దగ్గర కానీ ఇట్లా ఆడడానికి పిల్లలతో వస్తున్నారో వాళ్ళకు కూడా సూచన, ఎట్టి పరిస్థితుల్లో పార్క్ కూడా ఎవరిని అలో చేయడం లేదు. అలాగే ఏకశిల సైడ్ కూడా ఎవరిని కూడా మేము అలో చేస్తలేం. ఎవరైనా దర్శనానికి వస్తే డైరెక్ట్ దర్శనానికి వచ్చి వెంటనే తిరిగి వెళ్లాల్సిందిగా, తదుపరి పారిశుద్ధ శాఖ వారి ఆదేశాలు వచ్చే వరకు ఈ యొక్క నియమాలు పాటించాల్సిందిగా, భక్తుల యొక్క భద్రత కోసం ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి భక్తులందరితో కూడా మాతో సహకరించాలని విజ్ఞప్తి. Thanks for watching. Like, share and subscribe.